హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి హోలీ రోజండి. ఆ రోజు ఈవినింగ్ మేము స్నాక్స్‌గా బజ్జీలైతే వేసుకున్నాము. అయితే మార్నింగ్ మేము హోలీ అయితే బాగా ఎంజాయ్ చేశాం కదా! ఆ వీడియో కనుక ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఇంక ఇప్పుడైతే బజ్జీలు చాలా సింపుల్‌గా ఎలా చేయాలో మీకు చూపిస్తా. అయినా బజ్జీలు మీకు కూడా వచ్చు కదండీ! నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం లేదు. నేను చాలా సింపుల్‌గా చేసేసాను. శనగపిండిలో కొంచెం ఉప్పు, పసుపు, కారం అలాగే అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తే చాలా బావుంటదండి. దాంతో పాటు వాము, జీలకర్ర కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోయిద్దండి. దీంట్లో మనం ఉల్లిపాయలు గానీ, లేపోతే పచ్చిమిర్చి గానీ, అరటికాయ గానీ మనకి ఏది ఇష్టమో అది ఏసుకోవచ్చండి. తమలపాకు బజ్జీ, అలాగే వాము బజ్జీలు కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను చూపించిన దాంట్లో నేను జీలకర్ర, వామయితే ఎయలేదు. ఎందుకంటే నాకు అస్సలు నచ్చదు. జీలకర్ర, వాము అంటేనే ఆ స్మెల్ అంటేనే అస్సలు పడదండి. ఇంక అందుకని వాము, జీలకర్ర ఉన్నా సరే ఎయలేదండి. ఇంక ఇలాగే చేసేసాను. ఇంకా ఎక్కువ ఏం తినము కదా! అందరం ఉన్నాం కాబట్టి తలా ఒక 2, 3 వస్తాయి. ఇంకా బజ్జీలొచ్చేసి ఇక్కడ పొడుగ్గా ఉన్నాయి కదా! వీటిని నేనైతే 2గా కట్ చేశానండి. ఇలా అయితే చాలా బావుంటది. ఇంకా ఇలా కట్ చేసిన తర్వాత మనం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్నాం కదండీ శనగపిండిని. దాంట్లో ముంచేసుకొని ఇంకా నూనెలో వేడెక్కిన తర్వాత వేసుకుంటే మనకి వేడి వేడి మిరపకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిద్ది. ఇక్కడ శనగపిండి చూసారు కదా! మరీ ఎక్కువ నీళ్ళగా కాకుండా మనం దోస పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం థిక్‌గా కలుపుకుంటే సరిపోయిద్దండి. మరీ ఎక్కువ నీళ్ళగా ఉన్నా ఆయిల్ అనేది పీల్చేసిద్ది మాట. అందుకని ఇలా నాకు నచ్చినట్టు థిక్‌గా కలుపుకున్నాను. ఇంకొక వైపు ఇయైతే ఫ్రై అవుతా ఉన్నాయి. ఇంకా మా వారు అలాగే బాబాయ్ వాళ్ళు బయటికెళ్ళి వస్తా ఈ చింతకాయలైతే కోసుకొచ్చారండి. ఇవి నేను ఎక్కువగా మా నానమ్మ వాళ్ళ ఊరెళ్ళినప్పుడే తిన్నానండి. ఎందుకంటే మా నానమ్మ బయటికెళ్ళినప్పుడు కానీ, ఇంటి పక్కన కానీ ఇలాంటి చెట్లయితే చాలా బాగుంటాయి. ఎక్కువగా అయ్యే తినేవాళ్ళం. అలాగే దాంట్లో ఉన్న ఈ విత్తనాలు గూడా ఉంటాయి కదా! నల్లగా గ్రీన్ కలర్‌గా అయైతే చైన్‌లాగా ఒక సూది దారాన్ని కుట్టుకొని ఆడుకునేవాళ్ళం. చాలా ఫన్నీగా ఉండేది అప్పుడు. ఇంకా ఇక్కడొచ్చేసి మా బాబాయ్ ఇవి గూడా ఫ్రై చేసేసేయి చాలా బావుంటాయని జెప్పి నూనెలో వేసి ఫ్రై జేస్తన్నారండి. నేనింకా ఎందుకు ఇయి గూడా తింటారా అని జెప్పి తీసేస్తన్నాను. మా అమ్మమ్మ అయితే ఈ చింతకాయలతో కూర గూడా చేస్తారంటండి. నాకైతే తెలీదు. మా అమ్మమ్మ ఆ రోజే జెప్పింది. కూర బావుంటది చక్కగా. ఇవి కాయలు కొంచెం తీయగా కాకుండా వగరగా ఉంటే కర్రీ అనేది చేస్తారంట. ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఇంకా ఇప్పుడు వేడి వేడి మిరపకాయ బజ్జీ అయితే ఇలా చట్నీలో నంచుకొని తింటే సూపర్ ఉందండి నిజంగా. ఫస్ట్ చేసినప్పుడైతే మొత్తం అయిపోయినాయి. మళ్ళీ షాప్‌కెళ్ళి తీసుకొచ్చారండి. ఇంకా అప్పుడు మళ్ళీ సెకండ్ టైమ్ కూడా చేశాను. ఇంక అంత బాగొచ్చినాయన్నమాట మిరపకాయ బజ్జీలు. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరికి కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ నేను తింటుంటే అటునుంచి మా బాబాయ్ మొత్తం తినేసేయ్ అమ్మా అని చెప్పి కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తారు. ఈసారి ఖచ్చితంగా మా బాబాయ్‌తో ఫుల్ వీడియో తీస్తానండి. ఇంక ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి.